మాది బాడంగి. నా పేరు సునీత. మాది విజయనగరం జిల్లా. అయితే నా ప్రాబ్లం ఏమిటంటే నాకు గర్భసంచిలో ప్రాబ్లం ఉందండి. కిందటి సంవత్సరం నుంచి నాకు మెన్సెస్ అయినప్పుడు ముక్కలు రాలుతాయి. ఇదిగో ఈ ముక్క ఇలాగా ఇంత దారుణంగా అవుతుంది నాకు బ్లీడింగు. అయితే దీని నిమిత్తం నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ చేశారండి. చెకప్ చేసినప్పుడు గర్భసంచి మీద పుండు ఉందని అన్నారు. అయితే నేను ఒక ప్రాబ్లం కొరకు వెళ్తే రెండో ప్రాబ్లం ఎదురయ్యింది. మేడం గారు బయాప్సీ చేయించాలమ్మా అని అన్నారు. అయితే దానికి డేట్ ఇచ్చారు. అక్టోబర్ 9వ తారీఖున ఇచ్చారు. ఆ దినంలో ఇక్కడ శుభలక్ష్మి కళ్యాణ మండపంలో ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. అయ్యగారు వస్తారని తెలిసింది. ఇక్కడే నాకు బయాప్సీ కాబట్టి ముందల అయ్యగారితో వెళ్ళి ప్రార్థన చేయించుకొని తర్వాత బయాప్సీ చేసుకుంటున్నాను అనుకొని వెళ్ళినప్పుడు వచ్చాను ఇక్కడికి. అప్పుడు తైలాభిషేకం జరుగుతున్నది. అయ్యగారి ఇక్కడికి వచ్చి నేను నా ప్రాబ్లం అయ్యా నాకు బయాప్సీ ఈరోజు అన్నప్పుడు నా వైపు అయ్యగారు దీనంగా చూసి నాకు అరటిపండు ఇచ్చారు. తైలాభిషేకం చేసి నా నోట్లో ఆయిల్ పోసారండి. పోసి వెళ్ళి బయాప్సీ చేసుకున్నాను. 1 నెల రోజులకు వస్తుంది అన్నారు రిపోర్టు. 1 నెల రోజులు ఆయిల్ పట్టుకెళ్ళి వాటర్లో కలుపుకొని తాగానండి. నవంబర్ 3వ తారీఖున రమ్మన్నారు. నేను బయాప్సీ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతో ఆశ్చర్యంగా నాకు బయాప్సీ నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు డాక్టర్లు నమ్మలేకపోయారు, ఆశ్చర్యపడ్డారు. నా రిపోర్ట్ని చూసి ఏటమ్మా నీకు గర్భసంచి మీద ప్రాబ్లం ఉంది కదా, పుండు ఉంది, ఏటి లేదు, ఇప్పుడు నీకు ఏ ఆపరేషన్ పడదు, నీ గర్భసంచిలో పుండి ఏమి లేదు, వెళ్ళిపోయమ్మ. నా నిజము దేవుడు ఎంత కార్యం చేసిన దేవునికి వెళ్ళలేని వందనాలు. నాకు తైలాభిషేకం చేసిన అయ్యగారికి వందనాలండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.